హాయ్ అండి. వీడియో అనేది చాలా లెందీగా అయిపోతుంది అనేసి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేశానండి. దాని లింక్ కూడా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అనుకుంటే కనుక, అది స్ట్రైట్ కట్ చేయాలి అనుకుంటే కనుక బ్లౌజ్ పీస్ని ఈ విధంగా అయితే స్ట్రైట్గా వేసుకోవాలండి. లేదు క్రాస్ కట్ చేయాలి అంటే కనుక మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే క్రాస్గా అనేది వేసుకోవాలి. అంతకంటే ముందు మనం కట్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండి ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉంది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ ఓపెన్స్ అనేది మన సైడ్కి ఉండాలి, ఈ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి. మీకు ఇంకా బండగుత్తు కావాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం చూసారా, ఈ షేప్ అనేది ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఈ ఓపెన్స్ అనేది మనం పక్కగా పెట్టుకుని ఇవి రెండు కూడా ఎడ్జ్లు అనేది సమానంగా ఉండేలాగా అయితే చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేనైతే క్రాస్ కట్ చూపిస్తున్నాను. సో దానికోసం ఏంటంటే ఇది ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఈ నెక్ ఉందో చూసారా, ఈ నెక్ పాయింట్ వచ్చేసి ఈ ఎడ్జ్కి ఉండేలాగా చూసుకుని మనం చక్కగా ఈ విధంగా అయితే ఒకసారి పెట్టుకుని చేసుకోవాలండి. అలాగే ఇది ఇలా వేసుకున్నప్పుడు ఇది పైన ఎక్కడ కూడా జరిగిపోకుండా అనేది చూసుకుని కరెక్ట్గా ఉండేలాగా అయితే చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే వేసామో అలాగే చుట్టూరు కూడా డ్రా చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ బ్యాక్ సైడు ఈ చంక డౌన్ చూసారా, ఇక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఇది కింద మనకి నాట్ అనేది పడిపోతుంది. సో మీకు ఆ మార్కర్ వీలు లేకపోతే కనుక ఈ క్లాత్ అనేది కరెక్ట్గా ఇలా ఫింగర్ ఇలా పెట్టుకొని ఇలా లిఫ్ట్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. నేనైతే మార్క్ చేసుకున్నాను కదండి, మార్క్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిందన ఒక 2 ఇంచులు అనేది షేప్ బెల్ట్ కోసం తీసేసుకోవాలండి. సో ఇప్పుడు దీనికి కరెక్ట్గా 2 ఇంచులు చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచు పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ ఖర్చుల వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలండి. దీనికోసం ఇలా ఏమీ మనం కొలుచుకోని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఏ సైజు వరకు అయినా సరే 2.5 ఇంచులు పెట్టుకుని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చిన్న సైజు బ్లౌజులు అయితే కనుక 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. అదే పెద్ద సైజు బ్లౌజులు అయితే కనుక 2.75 ఇంచులకి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని పొడవు అనేది మనకేమి కొలతలు అవసరం లేదండి. మీకు చెస్ట్ మరి ఎక్కువగా ఉంటే కనుక ఈ 2 ఇంచులు లైన్ ఉంది కదా, దీని దగ్గర నుంచి కిందకి ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ కనుక తక్కువగా ఉంది అంటే కనుక 1/2 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. పెద్ద సైజు బ్లౌజులు కాబట్టి మామూలుగా అయితే 30 ఇంచులకు సరిపోతుంది. తర్వాత చెస్ట్ ఎక్కువ ఉంటే 1 ఇంచు, చిన్నదైనా సరే 1/2 ఇంచు సరిపోతుందండి. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటే 30 ఇంచు అనమాట. అది కస్టమర్ దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. నార్మల్గా అయితే చిన్న సైజు బ్లౌజులకు 1/2 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ 30 ఇంచు లేదంటే 1 ఇంచు. ఇక్కడ నేనైతే 30 ఇంచే పెడుతున్నానండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ ఈ 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాం చూసారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి, ఇక్కడ కలుపుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ
మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్నప్పుడు హుక్స్ పెట్టుకున్నప్పుడు చూడండి మనకి హుక్స్కి మయన్ని ఇలాగా పిగిలినట్టు వస్తుంది కదా. సో అలా రాకుండా మనకి ఇలా బద్ది పైన బద్ది ఉండేలాగా రావడం కోసం ఏం చేయాలి అంటే ఈ చివర మనకి చిన్న సైజు బ్లౌజులు అయితే 3/4 ఇంచు, పెద్ద సైజు బ్లౌజులు అయితే 1 ఇంచు ఉండేలాగా ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. అది మనం 2 ఇంచెస్ తీసాను చూసారు, అక్కడ నుంచి తీసుకోవాలి. సో ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండేలాగైతే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదండి, దాని దగ్గర నుంచి ఇలాగైతే తీసేసుకోవాలి. ఇలా తీసుకుని ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. అలాగే సో ఇప్పుడు ఇది ఇక్కడికైతే ఇలా కలుపుకోవాలండి. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ బ్లౌజ్కి లోతు అనేది తీసుకోవాలి కదా. ఈ లోతు అనేది ఏ సైజు బ్లౌజ్కైనా సరే 1/2 ఇంచే తీసుకోవాలండి. మనకి ఆల్రెడీ ఇలా తిరిగింది కదా, ఇక్కడ నుంచి కిందకి 1/2 ఇంచుకి తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా 1/2 ఇంచు. నార్మల్ బ్లౌజ్ ఏదైనా సరే ఇలాగ 1/2 ఇంచుకి తీసుకుని ఈ పైనుంచి మనం ఇలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా కలపకూడదండి, ఇలా పైవారి నుంచి మళ్ళీ దీంట్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలాగా. ఓకేనా. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ చంక లోతు అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఫ్రంట్ ఈ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్లో నుంచి, ఒకవేళ మీకు కావాలి అంటే ఆది బ్లౌజ్లో నుంచి చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి బ్లౌజ్ సైజుని బట్టి కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఆది బ్లౌజ్లో నుంచే తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ మనకి ఈ హైట్ ఎంత అనేది తీసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి ఈ హుక్స్ పట్టే వరకు అనేది చూసుకోవాలండి, ఇక్కడికి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. అలాగా చూసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే కనుక బ్లౌజ్ సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు అండి. ఇది కనుక 30 ఇంచులు 30 ఇంచుల కన్నా చిన్నగా ఉంటే ఒక 6-6.5 ఇంచుల దాకా తీసుకోవచ్చు. దానికన్నా కొంచెం పెద్ద సైజు అయితే 6.5 నుంచి 7 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేనైతే ఒక 6.5 ఇంచులు 6.30 ఇంచులకి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఈ నెక్ అనేది ఎంత అనేది చూసుకోవాలంటే ఇది సేమ్ మనకి బ్యాక్ ఇక్కడ చూసుకున్నాం చూసారా, బ్యాక్ నెక్కి అలానండి. ఇక్కడైతే మీకు ఎక్కువ ఈ ఫ్రంట్ సైడు ఇలా బాగా బ్రాడ్గా కట్టుకోవాలి అనుకుంటే కనుక ఒక 2.5-3 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నార్మల్గా పెట్టుకుంటే కనుక 2.25 అలా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 2.25 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ 2.25 ఇంచుల కాడికి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన నెక్ డిజైన్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 30 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అలాగే ఈ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ను జస్ట్ ఒక్క 1/4 ఇంచు ఇలా బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఇలా అనేది కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలాగ పికిలినట్టు రాకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి. సో ఇప్పుడు మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ కింద పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఏదైతే మనం ఇలా మార్క్ చేసుకున్నామో దానిపై నుంచి అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఈ డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలండి. సో ఈ డాట్స్ మార్క్ చేసుకోవడానికంటే ముందు ఇక్కడ మనకి ఇక్కడ చిన్న కట్ ఒకటి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ డాట్ నోట్ చేసుకోవడానికి ముందు ఇక్కడ పైన
ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా గీసుకుని ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది కొలుచుకోవాలండి. కరెక్ట్గా ఇక్కడ నాకు 4 ఇంచులు అనేది వచ్చింది. సో దీనికి టేప్ అనేది ఇలాగ ఆఫ్ చేసుకుని 2 దగ్గరికి ఇలాగ ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా 4 కాబట్టి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఇదిగోండి సరిగ్గా దీనికి మిడిల్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక చిన్న లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చి ఏ సైజు వరకు అయినా సరే 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. దీనికి ఇటు ఇటు కూడా మరీ ఎక్కువగా కాకుండా చిన్నగా అయితే పెట్టుకోవాలండి. ఇలాగా చాలా చిన్నగా. ఇది వచ్చేసి ఫ్రంట్ డాట్. ఇంకా ఈ మెయిన్ డాట్కి వచ్చేసరికి నాట్స్ పెట్టుకున్నాం కదండి, ఈ కట్ దగ్గర నుంచి ఈ కట్ దగ్గరికి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఈ విధంగా అయితే ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజులకైతే ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఉంటే సరిపోతుందండి. అదే పెద్ద సైజు బ్లౌజులు అయితే 2.35 పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2.35 ఇంచులు అనేది పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇది మెయిన్ డాట్ అండి. ఇప్పుడు మనం ఈ థర్డ్ డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ ఈ విధంగా పట్టుకొని కింద దీని తిన్నగా ఇక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇలాగా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇదిగోండి ఇలా మార్కర్ వీలుతోటి చిన్న మార్క్ చేసుకున్నాము అంటే మనకి అవతల సైడ్కి మార్క్ పడిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఒక చిన్న డాట్ పెట్టుకుని ఇక్కడ మనం ఫింగర్ తోటి ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇదైతే ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడైతే చిన్న నాట్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ నాట్ దగ్గర ఎక్కడైతే మనం నాట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇటు సైడ్కి జస్ట్ ఒక్క 1/2 ఇంచు మార్జిన్ తోటి ఇంకొక లైన్ గీసుకోవాలండి. జస్ట్ ఒక్క 1/2 ఇంచు. ఇది థర్డ్ డాట్ పొడవు వచ్చి ఏ బ్లౌజ్ వరకు అయినా సరే 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు. అంతేనండి. ఈ 3 డాట్స్ అనేది మనం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం రెండో సైడ్ అంటే ఇక్కడ కావాలి కాబట్టి ఈ మార్కర్ వీల్తో ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలండి. ఈ విధంగా ఈ చివరి నుంచి మన ఖర్చులతో ఏం కానీ కాకుండా మొత్తం ఈ చివరి ఎడ్జ్ నుంచి ఈ చివరి ఎడ్జ్ వరకు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. సరిగ్గా నాకు ఇది 10.5 ఇంచులు వచ్చిందండి. సో ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎంతైతే వచ్చిందో అందులో ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 10.5 ఇంచులు అనేది వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు 9.5 ఇంచులు సరిపడగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి క్లాత్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలండి. ఈ ఓపెన్స్ అనేది మన సైడ్కి ఉండాలి. వీటిని మనం మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చెయ్యాలి. ఇలా చేయాలి. ఇలా చేసినప్పుడు ఈ వెడల్పు ఎంత ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ బ్యాక్ నెక్ తీసుకుని కొలుచుకున్నామో దాంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే ఎంత వచ్చిందో అంత వెడల్పుగా ఈ క్లాత్ అనేది ఉండేలాగా చూసుకోవాలండి. సో మనకి అది ఎంత వచ్చింది, 10.5 వచ్చింది అంటే ఒకటి తీసేస్తే 9.5. ఈ ఫోల్డింగ్ అనేది మనకి 9.5కి సరిపోవాలి. సో ఇప్పుడు మనం దీనికి 9.5 ఉందా లేదా అనేది చూద్దాం. కరెక్ట్గా 8.5 ఉందండి. సో ఇంకా 1 ఇంచ్ కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్కి ఇది ఇలాగా తగ్గించుకుని ఫోల్డ్ చేసుకుందాం. కరెక్ట్గా చూసారు కదండి. ఇలాగా మనం కరెక్ట్గా 9.5 ఇంచులు వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 1 ఇంచు ఏదైతే కిందకి పెట్టుకున్నామో అక్కడ చిన్నగా అతుకొస్తుందండి. సో ఫోల్డింగ్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్కి ఈ వెడల్పు ఎంత కావాలనేది
ఆ విధంగా చూసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చివర్లో ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కింద ఖర్చు కోసం పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. నాకు హ్యాండ్ పొడవు వచ్చి 9 ఇంచులు కావాలండి. సో హ్యాండ్ పొడవు 9 ఇంచులు, కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, అంటే మొత్తం 10 ఇంచులు అయితే సరిపోతుందండి. మొత్తం ఈ కింద నుంచి మనం 10 ఇంచులకి అయితే నోట్ చేసుకోవాలి. ఇలా టోటల్గా మనం 10 ఇంచులకైనా నోట్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచుల కాడ నోట్ చేయాలండి. ఇలా 9 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుని అదే 9 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలండి. మీకు అర్థం అవడం కోసం ఇలా 2 లైన్లు డ్రా చేశాను, కానీ 1/2 ఇంచ్ కలిపేసుకుని ఒక్క లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ పొడవు వచ్చింది కదండి. ఇప్పుడు ఈ చంక డౌన్ ఎంత ఉండాలి అంటే కనుక చిన్న సైజు బ్లౌజులు అయితే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఉంటే సరిపోతుందండి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచులు పెట్టుకోవాలి. సో ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి నేను చంక డౌన్ అనేది 3.5 ఇంచులు పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ చంక లూజు అనేది ఎంత పెట్టుకోవాలి అంటే మనం ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి ఖర్చు కోసం ఎంత పెట్టామో అంతే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఖర్చు కోసం 1.5 ఇంచులు పెట్టాను కాబట్టి ఇది నేను 1.5 ఇంచులు పెట్టుకుంటాను. ఒకవేళ ఖర్చులు కనుక ఇక్కడ మీరు 2 ఇంచులు పెట్టుకుంటే ఇక్కడ ఈ డౌన్ మార్క్ చేసిన దగ్గర అయితే 2 ఇంచులు పెట్టుకోవాలండి. అదొకసారి చూసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు 1.5 ఇంచులు ఖర్చులే పెట్టాను కాబట్టి 1.5 ఇంచులకే నోట్ చేసుకుంటాను. ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతి లూజు పెట్టుకున్నాం కదండి. చేతి లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందండి. 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచులు. ఇక్కడ కూడా మీరు ఖర్చు ఎంత పెట్టారు అనే దాన్ని బట్టి 2 ఇంచులు పెడితే ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోవాలి, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోవాలి. ఎంత ఖర్చు పెట్టారో అంతే ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా 2 ఇంచులు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే 1 ఇంచు దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు డౌన్లోకి ఈ 1 ఇంచు డౌన్ నోట్ చేసుకున్నారు చూసారా, ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ 1/2 ఇంచు డౌన్లోకి డౌన్ చేసుకుంటూ ఇలా చేసుకుని ఇక్కడి నుంచి ఇలా దీన్ని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని మనం ఇప్పుడు ఎలాగైతే కలుపుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న మార్క్ చేసుకోవాలండి, చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ఖర్చు పాయింట్ దగ్గర కూడా చిన్నగా కట్ పెట్టుకోవాలి. అలాగే ఈ మెయిన్ ఫోల్డింగ్ ఉంది చూసారా, ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా పైన ఈ విధంగా చిన్న కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక సైడ్కి ఫ్రంట్కి మనం ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం అతుకొచ్చింది కాబట్టి ఇక్కడ చూపిస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఇటు తిప్పుతున్నాను. ఇదైతే మొత్తం అంతా కరెక్ట్గా ఉందండి. ఇక్కడ అతుకు అనేది మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇది మెయిన్ కదండి. సో ఇక్కడ నుంచి ఈ మెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఖర్చు ఉంది కదా చూసారా, ఈ ఖర్చు కోసం ఇక్కడ చిన్న మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ 1 ఇంచు పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకుని
ఈ మిడిల్లోకి ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీది బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి లోతు తీసుకుంటే సరిపోతుందండి. అక్కడ నుంచి మీరు 28, 29 అలాగ 26 ఇలా ఉంటే ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. మిగతా ఎవరికైనా సరే ఒక 30 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. 30 ఇంచులు ఇలా 30 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ ఖర్చు పెట్టాను చూసారా, చిన్న కట్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టాం కదా, ఇది ఇంట్లోకి ఈ విధంగా క్రాస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రాదంతా కూడా లోతు అనేది తీసేసుకోవాలండి. ఇలా లోతు తీసుకున్న పక్కన మనకి గుర్తు కోసం ఈ విధంగా చిన్న టక్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనే ఒక ఐడియా కోసం అండి. మీరు ఎప్పుడు కూడా లోతు తీసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఎలాగ ఓపెన్ చేసే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ కొత్తలో ఏం చేస్తామంటే ఇలా ఉంచేసి లోతు తీసేస్తాం, 2 సైడ్ కూడా లోతు వచ్చేస్తుంది. సో ఇక్కడికి మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రిమైనింగ్ దాంట్లో నుంచి షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ముందు ఈ విధంగా అయితే పెట్టుకుని షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది చూసారా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఈ విధంగా చిన్న మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది తీసేసి ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చి 3.5 ఇంచులు తీసుకోవాలండి. ఇటు సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కింద తీసుకుందాం. సో ఇక్కడైతే నేను ఇది 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండో సైడ్ అయితే 3 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇటు సైడ్ 3.5 ఇక్కడ 3 తీసుకున్నాం కదండి. ఇప్పుడు కనుక మనం ఇది చిన్న సైజు బ్లౌజులు అయితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు తీసుకుంటామండి. అదే కనుక పెద్ద సైజు అయితే కనుక 3 ఇంచులు తీసేసుకుంటాము. సో ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ సైజు వరకు అయినా సరే 2.5 ఇంచులు సరిపోతుందండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి సైడు ఈ విధంగా చిన్నగా ఒక్క 1/2 ఇంచ్ అంటే ఒక్క 1/2 ఇంచ్కి ఇలాగా క్రాస్గా అయితే పెట్టుకుని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి అతుక్కునేటప్పుడు చుంచులు రాకుండా ఉంటుంది అనమాట. సో చిన్నగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే నోట్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని ఆర్మా కోసం ఈ విధంగా ఇక్కడ చిన్న టక్ పెట్టుకోవాలి మిడిల్లోకి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. స్టిచ్ చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్గా చేయాలనేది స్టిచ్ చేసినప్పుడు చూపిస్తానండి. ఈ బ్యాక్ నెక్ ఉంది కదండి, సో ఈ బ్యాక్ నెక్ అనేది కట్ చేసేసుకుందాం. ఈ చివరి లైన్ ఉంది చూసారా, మెయిన్ డాట్ కోసం వేసుకున్న లైన్, ఈ లైన్ దగ్గర నుంచి ఈ పైకి ఒక 1/2 ఇంచ్కి తక్కువ 1/2 ఇంచ్కి ఎక్కువ పెట్టుకుని ఇలా ఒక క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ క్రాస్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకుని మనకి భుజాలు జారిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా లైట్గా చిన్నగా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాదండి, చాలా లైట్గా. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ షోల్డర్స్ దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, జారిపోకుండా. అంతేనండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇవి వచ్చేసి హ్యాండ్స్,
ఇది వచ్చి షేప్ బెల్ట్. ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో నుంచి బ్యాక్ సైడ్ నడుముకి పట్టీ వేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పు తోటి ఒక లైన్ అనేది గీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఉందని నేను ఇంత పొడవు తీసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే మనకి ఇంత పొడవు అక్కర్లేదు. మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే వచ్చిందో ఇలా పెట్టుకుని చూసుకుంటాం కదా, ఆ పొడవుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఉంది అని కట్ చేస్తున్నాను. అలాగే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడం కోసం మనకి బ్యాక్ దాంట్లో నెక్క కట్ చేసాం కదండి, ఈ నెక్క కట్ చేసిన పార్ట్ని హుక్స్ పట్టికి కానీ కాజా పట్టికి కానీ వేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ అయితే ఇందులోనే తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఇది లైనింగ్ బ్లౌజు, కానీ మీకు నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అలాగే చూపిస్తాను. సో అందుకని ఇది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సైడ్కి హుక్స్ పట్టీకి నాకు ఇది సరిపోతుందండి. నాకు ఈ మెయిన్ క్లాత్లో నుంచి నేను కాజా పట్టీ కోసం కట్ చేసుకుంటాను. ఈ మిగిలిన ఈ క్లాత్లో నుంచి ఇలాగ క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకుని క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకోవాలండి, మనకి హెమ్మింగ్ చేసుకోవడం కోసం. అది నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను. సో ఫైనల్గా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఇదండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరిగా మీకు అది షార్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి కానీ, లేకపోతే మీకు ఇంకా డీటెయిల్గా కావాలన్నా ఏం కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.